వైటీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన అతి పురాతన శివాలయం జంబుకేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. శనివారం 5వ తేదీన స్వామివారి ఆలయంలో అంకురార్పణ, కలశ స్థాపన, రాత్రి రక్షాబంధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆదివారం అనగా నేడు ధ్వజారోహణ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, సూర్యప్రభ వాహనోత్సవంపై స్వయంభు జంబుకేశ్వరుడు భక్తులకు కనువిందు చేయనున్నట్లు పురోహితులు తెలియజేశారు. స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు 15వ తేదీ వరకు కొనసాగుతున్నట్లు తెలియజేశారు. 7వ తేదీ సింహ వాహనోత్సవం, 8వ తేదీ శేష వాహనోత్సవం, 9వ తేదీ కైలాస వాహనోత్సవం, 10వ తేదీ కళ్యాణోత్సవం, ముత్యాల పల్లకి ఉత్సవం, 11వ తేదీ గజేంద్ర వాహనోత్సవం, 12వ తేదీ స్వామివారి బ్రహ్మ రథోత్సవ వేడుకలు కొనసాగుతాయన్నారు. 13వ తేదీ పార్వతోత్సవం, బాణసంచా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సాయంత్రం అశ్వవాహనోత్సవంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. 14వ తేదీ వసంతోత్సవం, 15వ తేదీన సప్త ప్రాకారోత్సవం, శయనోత్సవం తర్వాత బ్రహ్మోత్సవ వేడుకలు ముగుస్తాయని ఆలయ ఈవో నరసింహారెడ్డి పురోహితులు రామకృష్ణ మీడియాతో తెలియజేశారు. కావున స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.